చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జూలై 2 నుంచి నెల రోజుల పాటు ఇంటింటి ప్రచారంపై దిశానిర్దేశం. పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నియోజకవర్గ కన్వీనర్లు హాజరు. 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ జారీ. ఓటర్ల జాబితా విడుదల. రేపు నామినేషన్ల దాఖలు, ఎల్లుండి అధ్యక్ష ఎన్నికలు. మహాన్యూస్ ఛానల్ మీద దాడిని ఖండించిన బీజేపీ, కాంగ్రెస్. ఛానల్ కార్యాలయానికి వెళ్లిన తెలంగాణ మంత్రులు. దోషుల మీద చర్యలుంటాయని సీఎం రేవంత్ ప్రకటన. జర్నలిస్టు స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో నిందితుడు పూర్ణచంద్ర అర్ధరాత్రి హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో లొంగుబాటు. లేఖ విడుదల చేసిన కొద్ది గంటలకే లాయర్తో పోలీస్ స్టేషన్కు. అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్. సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం, హోంశాఖ ఉత్తర్వులు. తెలంగాణ పర్యటనకు హోంమంత్రి అమిత్ షా రాక. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో ప్రసంగం. అరేబియా సముద్రంలో అల్పపీడనం. బంగాళాఖాతంలోనూ మరో అల్పపీడనానికి అవకాశం. ఈ రెండింటి ప్రభావంతో ఏపీలో వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచన. పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి. తొక్కిసలాటలో 3 భక్తులు మృతి. మరో 10 మందికి తీవ్ర గాయాలు. రథయాత్ర ఆలస్యమే కారణమంటూ ప్రతిపక్షాల విమర్శ. తిరుమల వెళ్లే భక్తులందరికీ బీమా కల్పించే యోచనలో టీటీడీ. ప్రమాదాలు, జంతువుల దాడుల నేపథ్యంలో భక్తులకు భరోసా. అలిపిరి నుంచి తిరుమల చేరే వరకు బీమా వర్తింపచేయాలని ఆలోచన. హైదరాబాద్ గోల్కొండలో ఘనంగా బోనాలు. జగదాంబిక అమ్మవారి దర్శనానికి తరలివస్తున్న భక్తులు. 300 సీసీ కెమెరాలు, 1500 మంది పోలీసులతో భద్రత. మహా టీవీ యాజమాన్యానికి బీఆర్ఎస్ లీగల్ నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ మీద అసత్య ప్రచారం చేశారని ఆరోపణ. విధానం మార్చుకోకపోతే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిక. తాడిపత్రిలో మరోసారి భగ్గుమన్న వర్గ విభేదాలు. కేతిరెడ్డిని అడ్డుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ శ్రేణులు. ఇరు వర్గాల నేతల ఇళ్ల దగ్గర భారీగా మోహరించిన పోలీసులు. విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లో పిడుగురాళ్ల దగ్గర చోరీకి యత్నం. దొంగల మీద రైల్వే పోలీసుల కాల్పులు. బీహార్, మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠాగా అనుమానం. దేశంలో తొలిసారిగా మొబైల్ ఓటింగ్తో చరిత్ర సృష్టించిన బీహార్. 3 జిల్లాల్లోని మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా అమలు. ఈ ఓటింగ్లో పాల్గొన్న వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలు. రాముడి విగ్రహ ప్రతిష్టతో అయోధ్యకు పెరిగిన భక్తులు. విగ్రహ ప్రతిష్ఠ నాటి నుంచి ఇప్పటి వరకు 5.5 కోట్ల మంది దర్శించుకున్నారన్న యూపీ సర్కార్. అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల గుర్తింపు పూర్తి. చివరి మృతదేహం డీఎన్ఏ గుర్తింపు. బంధువులకు అప్పగింత. అధికారికంగా ప్రకటించిన పౌర విమానయాన శాఖ. డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కీలక బిల్లుకు సెనేట్ ఆమోదం. ట్రంప్కు మరింత బలం చేకూర్చిన ఆమోదముద్ర. ఇది అమెరికాకు మేలు చేస్తుందని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన. 20 లక్షల కుటుంబాలకు పీఎం సూర్యఘర్. రాయలసీమలో ఏరోస్పేస్, డిఫెన్స్ సంస్థలు వస్తున్నాయని వెల్లడి. జర్నలిస్టు స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో లొంగిపోయిన పూర్ణచందర్ అరెస్ట్. మోసం, ఆత్మహత్యకు ప్రేరేపణ ఆరోపణలతో కేసు. స్వేచ్ఛ కూతురు స్టేట్మెంట్ ఆధారంగా ఫోక్సో కేసు కూడా నమోదు. ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం. హైదరాబాద్ మోతీనగర్లో కాలనీవాసులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జగన్ వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి మరణం మీద తాజా సమాచారం. ఆ ప్రమాదం వీడియో నిజమేనని తేల్చిన ఫోరెన్సిక్ ల్యాబ్. ఒంగోలు సమీపంలోని కరేడులో ఉద్రిక్తత. ఇండోసోల్ కంపెనీ కోసం భూసేకరణ చేపట్టిన భూసేకరణ ఆపాలని గ్రామస్తుల ఆందోళన. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. తెలంగాణ జాగృతి కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఎమ్మెల్సీ కవిత నిర్ణయం. వివిధ దేశాల అధ్యక్షుల నియామకం. త్వరలో పూర్తిస్థాయి కమిటీల ప్రకటన. మాజీ పీసీసీ అధ్యక్షులు డి. శ్రీనివాస్ వర్ధంతి సందర్భంగా గాంధీభవన్లో ఘన నివాళి. చిత్రపటానికి పూలమాలలు వేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వీహెచ్ తదితరులు. ఇంగ్లాండ్తో జరిగిన టీ20లో సంచలనం. భారత మహిళల క్రికెట్ జట్టు ఘన విజయం. 4 వికెట్లు తీసి సత్తా చాటిన తెలుగమ్మాయి శ్రీచరణి.